ఈ యొక్క వీడియో చూపించిన తర్వాత మీకు దాని గురించి పూర్తి వివరణ ఇస్తాను. మేము మొదటి నుంచి చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాకా ఉండి ఎస్సీ ఎస్టీల మీద దాడులు పెరిగాయి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ బ్యూరోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అనతి కాలంలోనే 47,000 కేసులు బుక్ అయినాయి. అది కూడా బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా జరిగింది. అంటే ఎంత దారుణంగా ఉందంటే, రాజస్థాన్ లో ఒక దళిత యువకుడు గుర్రం కొనుక్కుని గుర్రం మీద ఊరేగాడని మొత్తం చంపేశారు, నరికి చంపేశారు. అంత దారుణంగా ఈ రోజున. అలాగే రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగినాథ్ ఉన్నాడంటే, దళితులు సీఎం ను కలవాలంటే స్నానం చేసి కలవాలని చెప్పి నిబంధన పెట్టాడు. సో ఈ విధంగా బీజేపీ యొక్క అధికారం చేపట్టిన తర్వాత ఆర్ఎస్ఎస్ ప్రభావంతో దళిత గిరిజనుల మీద చాలా దాడులు జరిగినాయి. మా సోదర సమానులైనటువంటి మా పెద్దయిన కారం శివాజీ గారి మాటలు సభాముఖంగా మీడియా వాళ్ళందరూ విన్నారు. ఏమయ్యా, యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ సీఎం గారు మిమ్మల్ని కలవాలంటే మేము సబ్బులు కట్టి మా దేహాన్ని శుద్ధి చేసుకుని రావాలా? నీ పార్టీలో కార్యకర్తలు నువ్వు కండువా వేసి ఆహ్వానించినప్పుడు మీకు వివక్షత గుర్తురాలే? మీ పార్టీలో జెండాలు మోసేటప్పుడు మా దళితుల ఆత్మాభిమానం మీకు గుర్తురాలే? కేవలం మీ రాజకీయ మనుగడ కోసం బతికించడం ఒకే ఒక బాటాంచనలో మీరు వివక్షతలుగా చూపిస్తూ ఈరోజు అధికారం వస్తూనే దళితులు అంటేనే వివక్షత అని చెప్పేసి, అధికారం పోతేనే దళితులు ముందుంటేనే మేము గెలని చెప్పేసి మీ యొక్క కపట ప్రేమలు చూపిస్తున్నట్టు ప్రతి నాయకులకి నేను సభాముఖంగా ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాను. ఆత్మగౌరవంతో బతికే ఏ ఒక్క దళితుడు దీన్ని ప్రోత్సహించే ప్రసక్తి లేదు. ఏ చోటైనా భవిష్యత్తులో ఎక్కడైనా వివక్షతలు జరగాలన్నా, వివక్షత గురించి మాట్లాడాలన్నా, భవిష్యత్తులో ఈ యొక్క ఆదోని నియోజకవర్గం జరిగినటువంటి సంఘటన గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో దళితుల మీద దాడులు జరగాలంటే వెన్నులో వణుకు పుట్టేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్రిక్తతను ముందు తీసుకోవద్దని తెలియజేస్తూ, ఇక ఆదోని నియోజకవర్గంలో పార్థసారథి గారి గురించి ఒక విషయాన్ని తెలియజేసిన ఈ యొక్క ప్రెస్ మీట్ ముగించదలుచుకున్న. ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చాలా గొప్పవారు. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే, యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనే తిరుపతి తిరుమల దేవస్థానం అనేటువంటి దేవాలయం ప్రఖ్యాతగాంచినది. అటువంటి తిరుపతి తిరుమల దేవస్థానంలోనే దళితులకు ప్రవేశం ఉంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి సన్నిధిలో దళితుల ప్రవేశం ఉంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ఎన్నో అపార అనుభవం పొందినటువంటి దేవాలయాలనే మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే, మీ తాత కట్టుబాట్లు, మీ తాత ముట్టుగాట్లు అని చెప్పేసి ఈరోజు గ్రామాల్లోనే మమ్మల్ని వెలివేయడమా? ఆ గుడి కట్టినటువంటి పట్టి రాయి కింద దళితుడి చెమటే ఉందని చెప్పి నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క పోరాటం ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి కేవలం దళిత గ్రామాల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి దళితులు గుడి ప్రవేశం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితేంది, పోలీస్ యంత్రాంగానికి అయితేంది, రాజకీయ నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా. ఇక ఆదోని నియోజకవర్గంలో పార్థసారథి గారు బీసీలు మనగడతో ఎస్సీలపై దాడులు చేపించే విధంగా కూడా కార్యక్రమాన్ని పసుకెళ్తున్నారని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాయా. పార్థసారథి గారు, మీకైనా మాకైనా ఎటువంటి వ్యక్తిగత విమర్శలు కానీ వ్యతిరేకతలు కానీ ఎక్కడ లేవు. నేను ఒక సామాన్యుని, నా జాతి బాగుకోరేటువంటి అంబేద్కర్ వాదిని. అమ్ముడు పోయే వాళ్ళు ఉన్నంత వరకు మన జాతి బాగుపడదని చెప్పేసి ఈ సభాముఖంగా నేను హెచ్చరిస్తున్నా, తెలియజేస్తున్నా. ఇక పార్థసారథి గారు, మీ మంతనాలు ఏవైతే ఉన్నాయో అవి మానుకుంటే మంచిదని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించక ముందేనే దళితుల మీద ఇంత వివక్షత చూపిస్తా ఉంటే, రేపటి రోజున రిజర్వేషన్ కేటాయించినాక ఈ ఆదోని నియోజకవర్గంలోన దళితులను బతకనిస్తారా అని నేను మిమ్మల్ని సభాముఖంగా హెచ్చరిస్తున్నా, ప్రశ్నిస్తున్నా. నేను ఎక్కడైనా ఏ మాటైనా అనుచిత వ్యాఖ్యలు చేయాలంటే ఆలోచనే నాకు లేదు. ఎందుకంటే నా జాతిని మనుగడను కాపాడుకోవడానికి, నా జాతి బిడ్డను రక్షించుకోవడానికి ఈ యొక్క విప్లవ ఉద్యమాన్ని ప్రారంభించని చెప్పేసి ఆదోని నడిబడి నిలబడి ఒక మాటను మీకు తెలియజేస్తున్నా. ఇక మా వాల్మీకి సోదరులు ఒకే కంచంలో కలిసి భోజనం చేసిన సందర్భాలు, పార్టీ కార్యక్రమాలు అయితే ఏంది, సరదాగా ఎక్కడికైనా పెట్టిన ట్రిపుల్ అయితే ఏంది, ప్రతి ఒక్క కార్యక్రమంలోన మా వాల్మీకి సోదరులతో అన్నదమ్ముల తల్లి పిల్లల కలిసి ఉన్నట్టు మా మధ్య నీవు చుచ్చు పెట్టే ప్రయత్నాలు మానుకుంటే మంచిదని చెప్పేసి సభాముఖంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా దళిత సంఘాలకి, మా పెద్దలకి, మీరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు భవానీ శంకర్, జేబీ మీత్ వైస్ ప్రెసిడెంట్. ఆ రోజు మా గిరిజన సోదరుడైనటువంటి సురేష్ అన్న గారు తన వివాహం రోజునటువంటి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, తన వ్యక్తిగత అభిమానానికి తను కట్టుకున్నటువంటి దాన్ని కాల్చడం ఒక రకంగానే మా గిరిజన అన్నయ్య గారు నేను దాన్ని సమర్థించాను. కానీ ఈ యొక్క సంఘటనని మీరు అడ్వాంటేజ్గా తీసుకొని దళిత సంఘాలు పోరాడుతున్నటువంటి ఉద్యమానికి చిచ్చు పెట్టాలని, రాజకీయ రంగు పులుమాలని ఎవరైతే ఈ విషయాన్ని నిన్న ప్రశ్నించినారో ఆయనకు సభాముఖంగా తెలియజేస్తున్నా. నీవు జాతి పౌరుడవైతే, నీవు ఆత్మాభిమానంతో బతికే దళితుల ఐక్యతను కోరుకుంటే నువ్వు పోరాడాల్సింది నీ పార్టీ కండువా కప్పుకుని కాదయా పుల్లరాజు గారు. రండి, నీళ్ళు కండువా కప్పుకొని ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ కూడలి నుంచి
రాష్ట్ర వ్యాప్తంగా వినిపించినట్టు ఈ వివక్షతను రూపుమాపడానికి కలిసిపోవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. మీ పార్టీ కట్టుబాట్లకో, మీ పార్టీ నిబంధనలకో, మీ పార్టీ నియమ నిబంధనలకో మీరు ఆగిపోయినారని నేను తప్పు పట్టడం లేదు. అది మీ పార్టీ ప్రోటోకాల్ కాబట్టి మీరు పాటించడం మీ గౌరవం అని చెప్పి నేను సాధిస్తున్నా. కానీ రాజకీయ ముసుగులో, రాజకీయ ప్రలోభాలకు లొంగి దళితులు చేస్తున్నటువంటి పోరాటానికి రాజకీయ రంగు పులిమే ప్రతి ఒక్కరికి నేను హెచ్చరిస్తున్నా. మా దళిత సోదరు ప్రశ్నిస్తున్నా. రాజకీయ మనుగడ కోసం తమ ఉనికిని కాపాడుకోవాలని చెప్పేసి దళిత సోదరు ధర్నాలకైతే ఏంది, ర్యాలీలకైతే ఏంది, ఈ పోరాటం మీద అయితే ఆ దళితులకు ఈ యొక్క ర్యాలీ గురించి మాట్లాడే అర్హతే లేదని చెప్పేసి సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఇక ఏదైనా అడగాలంటే ఎంఆర్పిఎస్ సోదరులు, మా జీవిత కాలంలో మేము బతికినంత కాలం గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు మందకృష్ణ గారు అని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అటువంటి నాయకుడి మీద ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా, అసాంప్రదాయంగా మాట్లాడినా దాన్ని మేము కూడా ఒప్పుకోము, ఖండిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నా. కానీ నిన్నటి రోజున చిక్కం జానయ్య గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో మందకృష్ణ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలను మేము కూడా తీవ్రంగా ఖండిస్తూ, ఆయన తరపున, ఆయన మాట్లాడినట్టు మాటల తరపున మందకృష్ణ గారికి ఏ ఒక్క మచ్చ ఏర్పడినా సరే ఆ యొక్క కార్యక్రమానికి మేము కూడా మద్దతు నిలబడి మందకృష్ణ గారి మీద ఏ ఒక్కరైనా రాజకీయ రంగు పులిమినా, లేకపోతే ఆయన జీవితం గురించి ఏ ఒక్కరు విమర్శలు చేసినా సహించలేదని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమంలో ఈ జాతి ఉనికి కాపాడుకునేటువంటి విషయంలోన, జాతి కొరకు పోరాటం చేసే విషయంలోన ఎక్కడో ఒక చోట ఎవరైనా సహజంగా మాట జారడం సహజమే అని చెప్పేసి నా యొక్క ఎంఆర్పిఎస్ నాయకులకు నా విన్నపం తెలియజేస్తున్నాను. ఆ యొక్క కార్యక్రమానికి చిక్కం జానయ్య గారు విచ్చేసినట్టు సందర్భంగా వాళ్ళని గౌరవించడం మా ఆనవాయితీగా వారికి ఇవ్వడం జరిగింది. వారు ఆ విధంగా మాట్లాడినందుకు మా ఎంఆర్పిఎస్ సోదరులకు, మా మందకృష్ణన్నకి ఒక మాదిగ బిడ్డగా నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. మరలా ఇటువంటివి పునరుద్ధం కాకుండా జాతి కోసమే పోరాడుతూ, జాతి ఖ్యాతి కోసమే నిలబడుతూ, ఏ రంగంలోనైనా ఏ విధంగా అందరూ సమానమే, దళితులంతా ఏకమైతే ఏ విధంగా ఉంటుందో ఐక్యత చాటడానికి మాత్రమే మా ప్రయత్నం, మా పోరాటం అని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అన్న, మాకు ఎవరి మీద వాంటెడ్లీ ఒక నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలని ఎవరి మీద లేదు. కానీ వివక్షతకు గురైన వాడికే తెలుస్తుంది ఆ బాధ ఏందో, ఆ భావకి ఏందో. కనుక గుడిసె కృష్ణమ్మక్క గారు వివక్షతను చూపిస్తే ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు దాన్ని ప్రోత్సహించినారు. ఆ యొక్క సందర్భంలో ఆయన ఒక మాటతో, మీరు దళితుడు అని చెప్పేసి మిమ్మల్ని ఈ కట్టుబాట్లు అక్కడ ఆపేస్తే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులే నేనే మీ దగ్గరకు వస్తా అని చెప్పేసి ఒక మాట మాట్లాడింటే ఈరోజు దళితులందరూ ఆయన నీరాజనం పట్టేటారు. అటువంటి ఆలోచన దళితుల మీద కపట ప్రేమలు ఒలికించినందుకే ఆయన తన ముద్దుల చెల్లెమ్మ చెవిలో చెప్పంగానే ఆయన ఆ మాటకి స్టన్ అయిపోయి అప్పటిదాకా ఇటు రమ్మన్న చేతులు కాళ్ళ కింద చూపించినాయని చెప్పేసి నా భావన. ఇటువంటి పునరుద్ధం కాకూడదంటే కేవలం క్షమాపణలు మేము కోరటం లేదు. వాళ్ళ మీద పార్థసారథి గారి మీద మరియు గుడిసె కృష్ణమ్మ గారి మీద SC/ST కేసు నమోదు చేసి రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదే మా పోరాటం, అదే మా ఐక్యత.